మీ మీద శేఖర్ సూరి గారి మీద ఉన్న పెద్ద అభాండం ఏంటంటే ఆయనకు ఓకే బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, ఇటువంటి అలవాట్లు ఏమీ లేవు, కానీ శేఖర్ సూరి గారు టెక్నీషియన్స్ దగ్గర కమిషన్స్ తీసుకుంటారు. టెక్నీషియన్స్ దగ్గర కమిషన్స్ తీసుకుంటారు. భగవంతుడా, ఇది కూడా రాదు వచ్చింది. నేను ఏ టెక్నీషియన్స్ తీసుకున్నా నాకు ఇంకా షాక్ ఉంది. ఓకే, అది అలాంటిది లేదండి. టెక్నీషియన్స్ నేను కమిషన్ తీసుకుంటే ఈ పాడు చక్కగా నేను ఫైనాన్షియల్లీ చాలా బాగుండేవాడిని. అంటే నాన్ సెన్స్ అండి, దిస్ ఇస్ క్రాప్. అండ్ హూ వాజ్ ఎవరైతే చెప్పారో మీకు క్రాప్, దానివల్లనే చాలా నేను ఇది మొదటిసారి కాదు, ఇంత విన్నాను. ఏంటంటే నేను తీసుకోను, ఇంకోటి తీసుకోనివ్వను. ఇంకోటి తీసుకొనివ్వకపోతే నీ ప్రాబ్లం వస్తుంది. ఓకే, నా యూనిట్లో నాకు తెలియకుండా ఎవడ కమిషన్ తీసుకుని ఊరుకోను, నేను తీసుకోను. కాబట్టి వాళ్ళు తీసుకుని బడ్జెట్లు పెంచి నా పైన బ్లేమ్ వేస్తున్నారు చాలామంది. ఇలాంటి అది అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ నాన్ సెన్స్, స్క్రాప్. ఐఎమ్ షాక్డ్. బట్ ఇది నాకు తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి తెలుసు, నా ఫ్రెండ్స్కి తెలుసు, నా సర్కిల్ తెలుసు. ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారో కూడా నాకు తెలీదు. కమిషన్లు తీసుకోవడం అంత చీప్ దిగజారిన మనిషిని కాదు, భగవంతుడి దయ వల్ల అంత అవసరం కూడా లేదు నాకు. కమిషన్ల మీద బతికేది. ఐఎమ్ డైరెక్టర్ అండ్ ఐ డైరెక్ట్ ఫిల్మ్స్, ఐ టేక్ మై మనీ, మై రెమ్యునరేషన్. అండ్ కమిషన్లు కొట్టే వాళ్ళని నేను ఆపుతాను. ఓకే, ఓపెన్గా చెప్తున్నాను. నేను వాళ్ళని ఆపుతాను, పన్నులు తీసేస్తాను కూడా. ప్రొడ్యూసర్స్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాను, కొడుతున్నాడు, డబ్బులు కొడుతున్నాడు. దానివల్ల నేను చాలామంది బ్యాడ్ అవుతాను. ఓకే, బ్యాడ్ అవుతాను. వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే వీడు కమిషన్లు కొడుతున్నాడు, వాళ్ళకి వీడి కమిషన్ ఉంది అనుకుని, సో ఇవన్నీ వాళ్ళు కమిషన్లు కొట్టి బడ్జెట్ పెంచేసి డైరెక్టర్ మీద వేసేస్తుంటారు. మేనేజర్స్ ఉన్నారు అనుకోండి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళు డబ్బులు తినేసి వాళ్ళ డబ్బులు కమిషన్స్ తీసుకుని బడ్జెట్ పెంచేసి డైరెక్టర్ గారు చెప్పారండి ఇది తీసుకురామని, అది తీసుకురామని మనం ఏం చేస్తారు డైరెక్టర్ మీద. అండ్ డైరెక్టర్ స్కేప్ గోట్. ఓకే. And I tell you one thing, most of the people say director is the captain of the ship. Who says director is the captain of the ship? He's the prostitute of the ship. He's fucked by everybody. అందరు బ్లేమ్ డైరెక్టర్ని చేస్తారు, ప్రొడ్యూసర్స్ కూడా డైరెక్టర్ని చేస్తారు. ప్రొడ్యూసర్స్ 2 కోట్ల బడ్జెట్ తీస్తే 3 కోట్లేదని చెప్తారు. ఎందుకు చెప్తారు? వాడు అమ్ముకోవాలి పాపం, సినిమాని వాళ్ళు అమ్ముకోవాలి. 3 కోట్లు చెప్తేనే పాపం 2 కోట్లు వాడు అమ్ముకోగలుగుతాడు ప్రాఫిట్లో. సో అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అడుగుతారు, వేరే వాళ్ళు అడుగుతారు 3 కోట్లు ఎందుకైంది సార్ ఇంత చిన్న సినిమా కంటే? ఏముంది సార్ మన డైరెక్టర్ 3 కోట్లు చేస్తాడు అంటారు. అంటే వాళ్ళ స్వార్థం గురించి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ మీద వేసేసి డబ్బులు, ఇది జరుగుతోంది. డైరెక్టర్ని బ్లేమ్ చేయడం. నేను ఈరోజు ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాను కో ప్రొడ్యూసర్గా. కో ప్రొడ్యూస్ చేస్తున్న అయిన బడ్జెట్ కొంచెం ఓపెన్ డిస్ట్రిబ్యూటర్ చెప్తాను, సార్ ఇంత అయింది, దీనిపై నేను కొంచెం సినిమా తీసింది కొంచెం డబ్బులు సంపాదించడానికి, దీనిపై ఇంత ఒక పావులా ఎక్కువ చేసి నేను తీసుకుంటాను, దీనిలో మిగిలేడు దాని పావులాన్ని. కానీ అది నేను ఏ టెక్నీషియన్ మీద బ్లేమ్ చేయట్లేదే. ఇప్పుడు నాకు 2 కోట్లు అయిన సినిమాని 4 కోట్లు లేదని చెప్పి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి 3 కోట్లకి అమ్ముకుందామని చెప్పి, సార్ 4 crores అయిపోయింది సార్ సినిమా, అక్కడ వేసాం, ఇక్కడ షూట్ చేసాం, అక్కడ షూట్ చేసాం, డైరెక్టర్ నైట్లు విపరీతం షూట్ చేస్తాడు అని చెప్పి అంటే అని చెప్పి వాడు ఎట్లయినా 3 కోట్లు ఇస్తాడు. వీడు 2 కోట్లు ఎగ్జాక్ట్ అయింది చెప్పాడు అనుకోండి, ₹1 కోటి దొరుకుతుంది ప్రొడ్యూసర్. కాబట్టి ఎవరైనా సరే, అందుకని బిజినెస్లో తెలుసో తెలియకో తప్పు చేయకుండా ఏ బిజినెస్ మ్యాన్ పెద్దగా అవ్వలేదు సార్. ఒక 10 floors బిల్డింగ్ కడతాడు. డూ యూ థింక్ దట్ ఒక ఉద్యోగం చేసేవాడు 10 floor బిల్డింగ్ కట్టగలుగుతాడా? అపార్ట్మెంట్స్ ఎక్కడో అక్కడ మోసం చేయకుండా బిల్డింగ్ కట్టడం. అలానే ఈ సినిమా ఇండస్ట్రీలో కూడా ఇంత డబ్బుతో కూడుకున్న వ్యవహారం, కోట్ల డబ్బు కూడా ఎవడు న్యాయంగా ఉండడు, ధర్మంగా ఉండరు. దాన్ని స్కేప్ గోట్ ఎవరు? డైరెక్టర్ మీద ఈజీగా వేసేస్తారు. అది వాళ్ళు ఎంత డిఫెండ్ చేసుకున్నా ఇది సత్యం నేను చెప్తున్నది ఈరోజు. ఓకే, డైరెక్టర్ మీద బడ్జెట్ పెంచేసాడు సార్, ఈజీ చెప్పడం, డైరెక్టర్ బడ్జెట్ పెంచేసాడు. అది నేను కమిషన్లు తీసుకుని డైరెక్టర్ పెంచేసి ఆ డబ్బు నేను తీసుకుని ఉంటే నేను హ్యాపీ బెంజ్లో తిరిగేవాడిని కారులో. నేను కూడా, నాకు చిన్న కారు ఉంది, నేను హ్యాపీగా ఉన్నాను. సో దిస్ ఈస్ నాన్ సెన్స్ క్రియేటెడ్ బై ది ఇండస్ట్రీ. నాకు దోస్ థింగ్స్ నేను ఎక్స్ప్లెయిన్, మీరు అడిగారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దోస్ థింగ్స్ డోంట్ బాదర్ టు. బట్ ఐఎమ్ షాక్డ్, ఐఎమ్ సర్ప్రైజ్ ఆల్సో, ఐఎమ్ లాఫింగ్ అట్ దెమ్.
ఐఎమ్ లాఫింగ్ అట్ దెమ్. ఓకే, హూవర్ హస్ క్రియేటెడ్ దిస్ బస్, ఇట్స్ ఓకే, ఇట్స్ దేర్ హెడ్. ఓకే, ఇలాంటి వచ్చే బదులు సినిమాను ప్యాకేజ్ లాగా తీసుకోవచ్చు కదా. చాలామంది డైరెక్టర్స్ లాగా ప్యాకేజ్ తీసుకుంటే ఏ గొడవ ఉండదు కదా. ఇప్పుడు సినిమా ప్యాకేజ్లో తీసుకోవచ్చు, వెరీ దట్స్ వండర్ఫుల్. సినిమా ఐ స్టిల్ యాక్సెప్ట్, అదేలా ఉండాలి. ప్యాకేజ్లో తీసుకుంటే వాళ్ళకి తెలిసి వస్తుంది. ప్యాకేజ్లో తీసుకోవడం కరెక్ట్, తీసుకోవడం రెడీ. నేను ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ దిస్ సచ్ థింగ్స్. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ కంపెనీ లాంచ్ చేసాం, వీ ఫ్లోటెడ్ ఎ కంపెనీ బోత్, అండ్ నౌ వీఆర్ డూయింగ్ దట్ సచ్ థింగ్స్. బాంబే నుంచి ఎంతమంది ఫైనాన్సర్స్ ఉన్నారు, ఫండర్స్ ఉన్నారు, వాళ్ళతో నేను ప్యాకేజ్ తీసుకుని చేస్తున్నాను. ఓకే, దట్ ద బెస్ట్ థింగ్ టు డూ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్. ఎందుకంటే ఈ అనవసరమైన బ్లేమ్లు ఇవన్నీ ఇప్పుడు డైరెక్టర్ ఎవడు అండి, ఒక డైరెక్టర్ కమిషన్స్ ఎవడు తెలుసా? సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదు, సినిమాలను పట్టుకుని సినిమా లైన్లో డబ్బులు సంపాదించేద్దామని వచ్చేవాడు చాలామంది. సినిమాని అంటే ఆర్ట్గా చూడకూడదు, సినిమా ఇస్ అన్ ఎక్స్పెన్సివ్ ఆర్ట్ మర్చిపోయి ఎక్కువ డబ్బులు సంపాదించేసుకుందాం వచ్చేవాడు, దాంట్లో మునిగిపోయిన వాళ్ళు చాలామంది. అమ్మాయిల గురించి చాలామంది వచ్చి ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, ఎంతమంది చూడలేదు. ఇలాంటి బాపతి కమిషన్ కొట్టి ఈ ఉంటుంది తప్ప అది వాళ్ళకి మంచిది కాదు, హెల్తీ కాదు వాళ్ళకి ఇలాంటి బ్లేమ్ చేయడం. అండ్ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి నేను కూడా ఐఎమ్ లాఫింగ్ ఆఫ్ ద మ్యాటర్ అండ్ ఇట్స్ ఓకే, లెట్స్ ప్రొసీడ్ ఫర్దర్. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లెక్క అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబేల్. So please do subscribe to Lolo K please. I Dream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Islamgo. All the best and congratulations to you. Congrats, I dream. Keep up the good work and continue to entertain.